కానీ మనం మాదే కాదు, నేను మాల కాదు, ఇంకోటి కాదు. ఇక్కడ డప్పు మనం చేస్తాం, ఆఫ్రికాలో డప్పు చేస్తారు, గోండులు అరబీలో డప్పు ఉంది. ఒక్కొక్క చోట ఒక ఈ మానవ సమాజ చరిత్రలో అనంతంగా మన విస్తరణ అజంతా స్వప్నాలు చెప్పినట్టు నీవే మనిషివి, నీ మూలవిది. దీన్ని మొత్తం కుల నిర్మూలన వాదం, కులం భావాలని దాన్ని పతనమయ్యే దగ్గర ఈ సాహిత్యం ఉంటుంది. దానితో పాటు కులం పతనమైన కూడా మానవ సమాజం తల్లిని గురించి, మానవ సున్నిత అనుభూతుల గురించి ఎప్పటికీ బతికే కవిత్వం ఉంటుంది. కులం పోవాల, కులం కూలాల, కులం కూలపోతే నాశనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు పట్టి సుధాకర్ చెప్పినారు, మన వాళ్ళు దురసాని కాళ్ళు ముక్కు పడతారని. మంగళ్ళు పట్టినారు, మాలలు పట్టినారు. మాలలు గుర్రాల ముందు ఉరికేది అమ్మ. మా తాత మగ్గం నేస్తుంటే ఇప్పటికి పాత కట్టలు ఉన్నాయి, మగ్గం సాలే. వాళ్ళు ఇప్పటికి భూదాన పోచింపుల్లో మా మేనమామ భగవంతని పట్టు చీరలు పద్మశాల కంటే బాగా నేస్తే మీరు పోయి తీసుకోండి. కానీ ఎక్కడ పోయింది మా వృత్తి? ఏడవైంది. మేమేం కావాలా ఈ వృత్తి? ఎందుకు అంటే వృత్తి ఉన్నది, నేరు లెక్కలు, చెరువు నీళ్ళ లెక్క కట్టి నీరటి కాడు. ఈ లెక్కతో నీ కాలువ కింద నిమిషాలే చెప్పేది. మన వాడు గుళ్ళె ఒత్తిళ్ళ కొడితే మేము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతా వంటివి, మేము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంటివి, మేము గుళ్ళె కడిగే వెడితే గుడినే వెలి వేస్తవి కదరా. అరే గాలి వీల్చి వదులుతున్నాము, గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా. వెలిగే పొద్దుల తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా. తెల్లని బట్ట కడితే మామూల్యం పోదని, తెల్లని బట్ట కడితే మామూల్యం పోదని, బల్లెకొస్తే మాకేమవుతాదని. చిట్ట చివరి వజ్రాయుధంబుగా స్త్రీలను అవమానించినవంటవు, అదే కారణము మేము చూపితే ఇన్నేళ్ళు వాళ్ళ తలలెన్ని రాలవలే. రాజు గుట్టమే సమరసింహ దొరబాబు సల్లంగా ఉండాలి, మీరు హాయి ఉండాలి. నేను వాడతా.